హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మా చిన్నమ్మాయి బర్త్డే వస్తుందని చెప్పాను కదండి. ఇంకా బర్త్డేకి అయితే వాళ్ళ డాడీ అయితే ఆన్లైన్లో ఫ్రాక్ నచ్చిందంట బుక్ చేశారు. బయట కూడా కొన్నాము, అయినా సరే ఈయన ఆన్లైన్లో కూడా ఒక ఫ్రాక్ అయితే బుక్ చేశారు. నచ్చిందని వింగ్స్తో ఉన్నాయన్నమాట. ఇలాగ పరి అంటారు కదా, పరి పరి డ్రెస్ మాట తీసుకున్నారు. బ్లూ కలర్, స్కై బ్లూ మాట. చాలా బాగుందండి. వింగ్స్ అయ్యి వచ్చి ఫ్రాక్ కూడా సింపుల్గా ఉంది, పెద్ద పొడుగ్గా అయితే లేదు కానీ పర్లేదు. అమెజాన్లో అయితే బుక్ చేశారండి. చాలా అంటే చాలా బాగుందండి ఫ్రాక్ అయితేని. మా చిన్నమ్మాయి కూడా బాగా నచ్చింది. మార్నింగ్ అయితే ఈ ఫ్రాక్ వేసుకుని సందాలు అయితే లెంగా తీసాం కదా, అదైతే చూపిస్తాను మీకు. ఇది సందాలు వేస్తాం, ఇది మార్నింగ్ అయితే వేస్తామండి. ముందన్నది జీన్స్ టీషర్ట్ తీసుకుంటానని, తర్వాత వాళ్ళ డాడీ ఇది బుక్ చేస్తారని చెప్తే సరే అన్నదన్నమాట. ఇదైతే ఈరోజు రేపు బర్త్డే అనగా ముందు రోజు అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఆన్ టైంలోనే వచ్చేసింది. ఇంకా నయ్యం బర్త్డే అయ్యాకైతే రాలేదు. ఇవి అయితే వింగ్స్ అండి. వింగ్స్ని ఇంకా ఉంటాయి కదా కిరీటం లాగా ఒక హెయిర్ బ్యాండ్ ఇది అలా వచ్చినాయి అన్నమాట. ఇంకా నేనైతే అలా ఒక లడ్డు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో తెలీదు. ముందుగా కొంచెం నెయ్యి అయితే వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదండి. ఇంకా లడ్డు తిన్నప్పుడు కూడా అందులో మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి నేను ఇలా చిన్నగా అయితే కట్ చేశానండి. కట్ చేయలేదు, చితక్కొట్టనమాట. మా ఇంట్లో శనగకాయల రాయిలాగా చిన్నది ఉంటుంది అన్నమాట, దాంతో చితక్కొట్టాను. కట్ చేస్తే ఇంకా ఇంత చిన్నగా అయితే రావు. అవి ఫ్రై చేసి తీసేసాక కొంచెం కొబ్బరి కూర అయితే వేసి నెయ్యిలోనే ఫ్రై చేశాను. అందులోనే కొంచెం శనగపిండి, కొంచెం గోధుమ ఇది పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి, అది రెండు స్పూన్లు గోధుమ పిండి, 2 స్పూన్లు శనగపిండి అయితే వేసేసండి. అది కూడా నెయ్యిలో కొంచెం అలాగే ఫ్రై అవనివ్వాలి. అది కూడా స్లోలో పెట్టి తాతీగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ హైలో పెట్టేస్తే అది పిండిలాగా అనిపిస్తుంది మనకి, అందుకే స్లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంత ఫ్రై చేసాను కానీ నాకు పాకం పడతాం అంతగా రాలేదండి. కొంచెం గట్టిగా అనిపించింది మాట లాస్ట్లోనే, ఎందుకంటే లడ్డూలు పాకంలో నేను నీళ్ళు ఎక్కువ యాడ్ చేయలేదు, అందుకేమో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది నేను ఏం లడ్డు చేస్తానంటే గోండ్ లడ్డు అండి. గోండ్ ఖతీరా ఉంటుంది కదా, గోండ్ ఖతీరా అంటే ఇవండి. ఇవైతే నేను నీటిలో నానబెట్టుకుంటే జల్లీలా ఉబ్బుతాయి. అవిని గోండ్ ఖతీరా ఇక్కడ బాలింత్రాలకి అయ్యి లడ్డు చేసి పెడతారంటండి, అటువంటి మాట. ఇది నెయ్యిలో వేపితే కొంచెం ఉబ్బినట్టు అవుతుంది. తర్వాత మనం క్రష్ చేసినా పర్లేదు, కొంచెం మిక్సీ చేసుకున్నా పర్లేదు అన్నమాట. అలాగమాట గోండ్ ఖతీరా అయితే ఫ్రై చేసేసి ఇవి కూడా వేరు తీసుకున్నాను. ఇక్కడ ఓన్లీ చాలా ఫేమస్ అండి గోండ్ ఖతీరా అంటే. ఎక్కువ ఎముకలు గట్టిగా అవుతాయని చాలా మాట. మన సైడ్ అయితే చాలా తక్కువ మందికి తెలుసండి, అందరికీ తెలీదు. ఇదైతే స్లోలో ఫ్రై చేసుకున్నాను. హైలో పెట్టేసాక మళ్ళీ మాడిపోయినట్టు అయిపోతాయని స్లోలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి అయితే స్లోలో పెట్టుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని మనం ఇందులోనే ఫ్రై చేసుకున్న దాంట్లోనే కొంచెం నేను బెల్లం కూడా ఇలాగా పాకం అయితే పట్టేసి నేను అందులో కలిపేసాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారగా అయ్యాక అప్పుడు మనం లడ్డూల కింద చుట్టుకోవాలండి. మరీ అంత వేడిగా చుట్టేయకూడదు, మరీ అలా చల్లారిపోయాక చేయకూడదు అన్నమాట. ముందుగా నేను ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగానే ఉన్నాయి, మనం ఏమి చేయకూడదు. కానీ ఓన్లీ గోండ్ ఖతీరా మాత్రం లైట్గా బరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత అయితే నేను పాకం పట్టుకున్న బెల్లం పాకంలో అయితే మనం మిక్సీ చేసుకున్నది ఇంకా వేపు పక్కన పెట్టుకున్నాం కదా, అయితే నేను యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసి ఇంకా ప్లేట్లో ఇవన్నీ వేసేసుకుని ఇంకా ఎక్కువ గ్యాస్ ఇంకా కట్టేసుకోవాలి. మనకి గ్యాస్ అవసరం అయితే లేదు, ఇంకా గ్యాస్ కట్టేసి తిప్పుతున్నాను నేను. కొంచెంగా ట్రై చేశానండి, ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ పర్వాలేదు, మరీ అంత ఇదేం కాదు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది, హెల్త్కి మంచిది కదా. ఇంకా ప్లేట్లో వేసేసుకున్నాను. నెయ్యి ఎక్కువ వేసేసినట్టున్నానండి, నెయ్యి అయిపోయింది ప్లేటు చెయ్యి అంతా కూడా. ఇది రెడీ అయినప్పటికీ లడ్డూలు అయితే ఇలాగ వచ్చినాయండి. మరీ అంత మెత్తగా లేవు, మరీ అంత గట్టిగా లేవు, పర్లేదు, తినేలాగా ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా ఇంట్లో తీపి అంటే మా చిన్నమ్మాయి తప్ప ఇంకా
మా పెద్దమ్మాయికి అస్సలు తీపి తినదండి. చాలా తక్కువ మాట అసలు తీపే తినదది. నేను కూడా పెద్దంత తీపి తినను గానీ ఇలాంటి హెల్తీ లడ్డు కదా అందుకోసమని నేను తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం ఇలా అన్నీ కొంచెం వేడిగా కాకుండా చల్లగా కాకుండా ఉన్నప్పుడు మాత్రమే లడ్డు చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇన్ని అయినాయండి నేను చేసిన ఇడ్లీకి లడ్డూలు అయితే ఇన్నే వచ్చినాయి. ఈ బయట అమ్ముతారండి బాక్సుల్లో ప్యాకింగ్ వస్తాయి కదా 5 లడ్డూలు 120, 130 రూపీస్కి అలాగ అమ్ముతారన్నమాట. కొట్టులోనే దొరుకుతాయి. ఇంకా ఈరోజైతే ఫంక్షన్కి వెళ్ళేది ఉందండి. ఫంక్షన్ అంటే సీమంత ఫంక్షన్కి అయితే వెళ్ళాలండి. ఇంకా ఫస్ట్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి అప్పుడైతే వెళ్తాను. మా పెద్ద అమ్మాయికి మధ్యాహ్నం స్కూల్ వదిలేస్తారు కదా, స్కూల్ నుంచి తీసుకురావడం కోసం అయితే వెళ్ళాను. చూసారా ఇప్పుడు పెద్దవాళ్ళందరినీ వదిలేసారన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు రెడీ అయ్యి శ్రీమంతంకి వెళ్ళాలండి. ఇక్కడ శ్రీమంతం అంటే కొన్ని బియ్యం, కొబ్బరికాయ, జాకెట్ ముక్క, ఇంకా ఫ్రూట్స్ అయితే పట్టుకెళ్తారు. ఇంకా పసుపు కుంకుమ మాట. ఒక్కొక్కరు ఇలా చేసుకుంటారు కదండి. ఇక్కడ వాళ్ళు అయితే ఇలా చేసుకుంటారంటే అండి ఇక్కడికి వచ్చాక నాకు ఇలాగ అలవాటైంది అనమాట. నేను ఇంకా సింపుల్గా అయితే డ్రెస్ ఇలా చేంజ్ చేసేసుకుని సీమంతంగా అయితే వెళ్ళానండి. ఇలా మన తెలుగోళ్ళు వాళ్ళ అమ్మేమో కేరళ, అతనేమో తెలుగు అనమాట. వాళ్ళ కోడలికి సీమంతం జరుగుతుందండి. ఇంకా లైన్ మాట చాలామంది ఇలా ఇదేమంటారు గాజులు వేసి పసుపు కుంకుమ పెట్టి ఇవన్నీ చేస్తారు ఆ అమ్మాయికి. ఈ అమ్మాయి మ్యారేజ్ మొన్న డిసెంబర్లో అయింది. అప్పుడు కూడా మేము వెళ్ళాం. ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడలేనైతే చూడండి. ఇలాగ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. పక్కన డ్రై ఫ్రూట్స్తో, ఫ్రూట్స్తో, ఇంకా ఇంటికి వచ్చిన సారీ వెనకాలన్నీ పెట్టి ఆ పక్కనేమో చాలా వర్షం వచ్చేస్తుందండి. ఇప్పుడు అయినా సరే ఇది ఇంట్లోనే పెట్టారు. ఇంకా ఉపవాసం కదండి. ఇక నేనైతే ఏమీ తినలేదు. కానీ ఇక్కడ చాలామంది ఈ టైంలో అందరూ ఎక్కువ ఉపవాసమే ఉంటారు. చాలామంది అయితేనే లేడీసు. భోజనాలు కూడా ఉన్నాయన్నమాట. మా పిల్లలు అయితే భోజనం చేసి వచ్చారు. నేనైతే ఉపవాసం కదా, నేనైతే పట్టుకెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ వర్షం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కూర్చుంటే ప్లేస్ కూడా లేదు. అందుకనేసి మేము ఇక్కడ 4th ఫ్లోర్లో ఉంటాం కదా, ఇలా 1st ఫ్లోర్లో ఉంటారన్నమాట. అందుకనేసి నేను తినట్లేదు కాబట్టి నా ప్లేట్ అయితే నేను ఇంటికి పట్టుకెళ్ళిపోయాను. ఇలాగైతే అమ్మాయికి గాజులు వేసేసి పసుపు కుంకుమ పెట్టి అన్నీ అయితే నేను కూడా ఇలా నా ముందే ఎవరు ఎలా చేశారో చూసి అవి కూడా నేను అలాగే చేశాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సెంటిమెంట్లు, పట్టింపులు, అలవాట్లు ఉంటాయి కదా. అందుకనేసి నాకు ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఎలా చేస్తారో అంతగా తెలియదు. నేను లాస్ట్ టైం ఒకరిద్దరికి చూశాను. తర్వాత ఈ అమ్మాయికి చూస్తున్నాను అనమాట. నేను మన ఊర్లో అంత ఇదిగా ఏమీ చేయరు కదా. నాకైతే అసలు శ్రీమంతమే చేయలేదండి. నాకు అసలు ఇలా ఉంటుందని కూడా తెలియదు. కొంతమంది చేస్తే చూస్తాం కానీ ఎప్పుడు నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకైతే అవ్వలేదండి ఇలాగా. ఇంక వీళ్ళు ముగ్గురు అక్క చెల్లి అనమాట. ఈ అమ్మాయి సెకండ్ అమ్మాయి అండి. ఇంకా భోజనాలు అని చెప్పాం కదా, ఇక్కడ అదే ఫ్లోర్లో అన్నమాట. ఇక్కడ ఇరుగ్గా ఉంటుంది. అదే ఫ్లోర్లో ఇంకా పెట్టేశారు. చాలామంది ఇంకా ప్లేట్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ కూర్చుని తిని అంత ప్లేస్ లేదు. అందరూ ఈ బిల్డింగ్లోనే కాబట్టి ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఇదైతే ఈ కర్రీస్ అండి. రైసు, 2 రకాల కూరలు, పప్పు, స్వీటు, పూరి ఇలాగమాట. ఇంకా సందాలు అయితే మా చిన్నమ్మాయి బర్త్డే రేపండి. అందుకే ఈరోజు నైట్ కేక్ తెచ్చారు కట్ చేయటానికి. 12కి కేక్ కట్ చేస్తుంది. వాళ్ళ డాడీ అయితే తెచ్చిచ్చారండి కేకు. ఇంకా మా చిన్నమ్మాయికి ఇంకా పార్టీ ఇవాళ నుంచి అంట అది చెప్పినట్టే చేయాలంట. దాని బర్త్డే అంట. రేపు పొద్దున్న దాకా అది ఏం చెప్తే చెయ్యాలంట. ముందే ఆర్డర్ వేసేసింది. దానికి కావాల్సిన ఫుడ్ అన్నీ ఆర్డర్ వేసేసింది. రేపు పొద్దున ఏం కావాలనేసి. వర్షం చాలా ఎక్కువ ఉందండి 3 డేస్ నుంచి. ఇప్పుడు రేపు పొద్దున్నే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వర్షం ఉంటే వెళ్ళలేమండి. అందుకనేసి వాళ్ళ డాడీ ముందే చెప్పారు వర్షం ఉంటే తర్వాత ఇంకెప్పుడైనా వెళ్దాంలే అనేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా పిల్లలకి బర్త్డే విషెస్ మటుకి కంపల్సరీ చేయండి. రేపు పొద్దున్న వస్తుంది వీడియో.